భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి పరిస్థితులు ఉన్న భారత్ మాత్రం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని సీఎం చంద్రబాబు అన్నారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న సీఎం వికసిత భారత్తో పాటు స్వర్ణాంధ్ర 2047 విజన్ను ఆవిష్కరించారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీకి ముందుగా అభినందనలు తెలిపారు. పాలసీ పెరాలసిస్ నుంచి గత దశాబ్ద కాలంగా భారత పాలసీ గ్రోత్ వైపుగా అడుగులు వేసిందన్నారు. మోదీ హయాంలో సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయన్నారు. ప్రధాని మోదీ రూపకల్పన చేసిన వికసిత భారత్కు ఏపీ స్వర్ణాంధ్ర విజన్ అనుసంధానం చేశామన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గడిచిన 2 ఏళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పారు. P4 లాంటి కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడం వల్ల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని సీఎం అన్నారు. భవిష్యత్తులో ఆర్థిక, మానవ వనరుల కొరత ఏర్పడకుండా ఆంధ్రప్రదేశ్లో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందిస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత్ 2047 రూపకల్పనలో కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరమన్నారు. ఈ లక్ష్య సాధనకు నీతి ఆయోగ్తో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు.